60 ఏళ్లు గోసపడ్డారు. సమైక్య శక్తులను ఎదురొడ్డి పోరాడారు. ఉద్యమకారుల నెత్తురు ఏరులై పారింది. అయినా అదరలేదు, బెదరలేదు. ఎదురు నిలిచి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది. తొలి దశ ఉద్యమంలో 369 మంది విద్యార్థులను బలిగొన్నారు. మరి దశ ఉద్యమంలో 1200 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. తొలి దశ మరి దశలో ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే తప్ప తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాలేదు. మరి ఇచ్చింది మేమే అని ఎలా చెప్పుకుంటారో వారి విజ్ఞతకే వదిలేద్దామంటున్నారు. మరి అలా ఇచ్చామని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం పక్కన పెడితే ఆ దిశగా అడుగులైనా వేస్తున్నారంటే లేదనే చెబుతున్నారు. ఇచ్చిన హామీలు మర్చారు, అమలవుతున్న పథకాలు నిలిపారు. మరి ఏ విధంగా సంబరాలని చెబుతున్నారని జనం ప్రశ్నించుకుంటున్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోసం గత్యంతరం లేక కాంగ్రెస్కు పట్టం కట్టారనేది వాస్తవం. 11 ఏళ్ల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుంది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పడుతూ లేస్తూ మొత్తానికి ఏడాది పూర్తి చేసుకుంటుంది. అటు పాలన పరంగా అయినా ఇటు విధాన పరంగానైనా ఎటు చూసినా ఇంకా రేవంత్ ప్రభుత్వం మాత్రం కుదురుకోలేదు. కానీ గంభీరంగా విజయవంతమయ్యామని చెప్పుకుంటోంది రేవంత్ సర్కారు. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలు చేసుకుంటూ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం 9 రోజుల పాటు సంబరాలకు శ్రీకారం చుట్టింది. ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాలు 2024 పేరుతో డిసెంబర్ 1 నుంచి 9 వరకు వివిధ కార్యక్రమాలకు సిద్ధమైంది. మరి ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు సంతృప్తితో ఉన్నారా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే తమకు పట్టం కడితే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీలు ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. రైతు రుణమాఫీ చేయలే, రైతు బంధు పేరు మార్చుకున్నావు, సంతోషం. ఆనాడు వాళ్ళు ఇచ్చేది 10,000 రూపాయలైంది, నేను ఎకరానికి సంవత్సరానికి 2 పంటకు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. గతంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చేటువంటి డిసెంబరు ఆ ఇన్స్టాల్మెంట్ని మార్చిలో ఇచ్చిన తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రైతుకు కూడా ఎకరానికి 15,000 రూపాయలు చొప్పున రాలేదు. ఇవాళ కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పినావు, కౌలు రైతులకు మాత్రమే కాదు, రైతుల దగ్గర పనిచేసే రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు సంవత్సరానికి. ఇక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి గారు. నీకు అడిగితే నీకు బాధ అవుతుంది, కోపం వస్తుంది. మమ్మల్ని నేను పిచ్చి కుక్క అరిచిందని అంటున్నావు, బుల్డోజర్కి చంపిస్తా అంటున్నావు. ఎక్కడ ఇచ్చినావు? నేను అడుగుతున్నా రైతులకి 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం కూడా రైతాంగానికి ఇస్తా అని చెప్పిండు. రైతు బంధు లేదు, 2 లక్షల రుణమాఫీ లేదు, 3 లక్షల వడ్డీ లేని రుణం లేదు, 5 లక్షల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్తుంది. నీ మేనిఫెస్టోలో అన్నీ ఉన్నాయి చూసినా. పత్తికి, మక్కలకు, కందులకు, పెసర్లకు ఒక్కటి కాదు, సన్ఫ్లవర్కు అన్నిటికి ఇస్తా అని చెప్పినావు. కొన్నిటికి 500 రూపాయలు, కొన్ని 400 రూపాయలు, కొన్ని 350 రూపాయలు, ఇట్లా అన్ని పంటలకు ఇచ్చినావు. ఇవాళ చివరికి ఒక సన్నవడ్లకు మాత్రమే ఇస్తా అని, ఆ సన్నవడ్లు కూడా మార్కెట్లో పోతే కొన్ని దిక్కు లేకపోతే ప్రైవేట్లో అమ్ముకున్నారు. మనం నేను వరంగల్ జిల్లా తిరిగి వస్తే అంటున్నారు, సార్ ఏది ఇస్తున్నారు సార్, దొడ్డు వడ్లు కూడా కొనకపోతే నెల రోజుల పాటు కళ్ళంలో ఉంటే అమ్మకచ్చుకున్నాం సార్ అంటున్నారు. రైతులు మోసం చేసినారు. నువ్వు ఎవరిని వదిలిపెట్టినావు? నిజానికి ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటే కాంగ్రెస్కు మాత్రం ఏడాది కూడా పట్టలేదు. అధికారం కోసం ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టారని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, యువ వికాసం, ఇంద్రమ్మ ఇళ్లు ఇలా 6 గ్యారెంటీల్లో భాగంగా ప్రజలకు 14 హామీలు ఇచ్చారు. ఇందులో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నది నిజం. పెంచుతామన్న పంట పెట్టుబడి సాయం పెంచలేదు కదా, ఇచ్చేది కూడా ఇవ్వలేదు. దీంతో పంట పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి సాగు చేశారు. తీరా పంట అమ్మితే వచ్చిన సొమ్ము వడ్డీలకే సరిపోయిందని, అయినా ప్రభుత్వం భరోసా ఊసే ఎత్తడం లేదని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి రైతులకు ఏ విధమైన భరోసా ఇచ్చారని రేవంత్ సర్కార్ను నిలదీస్తున్నారు. ఎన్నో ఆపసోపాలు పడి ఆరుగాలం కష్టించిన పంటకు బోనస్ ఇస్తామని ఎదురుచూస్తే తీరా సన్నాలు, దొడ్డు రకమంటూ షరతులు విధించి మాట తప్పారని అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ అన్నారు. కానీ చాలా మంది రైతులు మాఫీ కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు.
మహిళలకు నెలకు 2,500 రూపాయలతో పాటు ఇతర హామీలపై కాంగ్రెస్ వెనక్కి వెళ్లింది. రైతులు, మహిళలు, యువత, ఇతర వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరిచేతిలో స్వర్గం చూపెట్టిందో, అడ్డగోలు మాటలిచ్చి అడ్డగోలు హామీలిచ్చి ఆనాడు ప్రజలను మోసపిచ్చే విధంగా ప్రచారం చేసిందో, దానికి కొన్ని దగ్గరలా మన వాళ్ళు నమ్మి మోసపోయినరు. ఇవాళ సరిగ్గా సంవత్సరం తర్వాత పరిస్థితి ఏంది అని వెనకకి తిరిగి చూసుకుంటే, ఎక్కడికి పోయినా ఎవరితో మాట్లాడించినా వాళ్ళు హైదరాబాద్ లో ఉండే సంపన్నులైన బిల్డర్లు కావచ్చు, లేదా మహబూబాబాద్ లో ఆటో నడుపుకునే ఓ తమ్ముడు కావచ్చు, లేదా ఒక సామాన్య రైతు కావచ్చు, లేదా ఒక సంపన్న పారిశ్రామికవేత్త కావచ్చు, ఎవరిని కదిపి అడిగినా అందరి మాట ఒకటే, అందరి నోటంబడ వస్తున్నది ఒకటే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, తప్పు జరిగింది అనే మాట ఇవాళ రాష్ట్రంలోని ప్రతి నోట్లోంచి వడ్ల కొనుగోలు కేంద్రాల కాడ కూర్చునే రైతుల నుంచి మొదలు పెడితే చేన్లు ఇలా కోతల కాడ కూర్చొని రైతు కూలీల దాకా ప్రతి ఒక్కరి నోట్లోంచి వస్తున్న మాట ఒకటే. ఇవాళ మన సిరిసిల్ల పట్టణంలో జరుగుతున్న నేతన్నల ఆత్మహత్యల సాక్షిగా, రాష్ట్రంలో గురుకులాల్లో సంభవిస్తున్న పిల్లల మరణాల సాక్షిగా 38 మంది ఇప్పటికి చచ్చిపోయినారు గురుకుల పాఠశాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. అదే మాదిరిగా రాష్ట్రంలో తిరిగి ప్రారంభమైన రైతన్నల ఆత్మహత్యల సాక్షిగా ఇవాళ ఒక్క వర్గం కూడా రాష్ట్రంలో సంతోషంగా లేదు. 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. కానీ ఈ రోజు వరకు సంవత్సరం తర్వాత వెనకకి తిరిగి చూసుకుంటే అర గ్యారంటీ మాత్రమే అమలైంది. 6 గ్యారంటీలు కాదు, అర గ్యారంటీ, సగం గ్యారంటీ మాత్రమే. ఆ మహాలక్ష్మి స్కీముల సగం. ఏంటిది? ఫ్రీ బస్సు. ఇక ఫ్రీ బస్సు అందం చెప్పరాదు, నేను చెప్తే మళ్ళా మా మీద కూడా కేసు పెడతాడు. మరోవైపు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలు ఎండగట్టేందుకు అటు బీజేపీ, బీఆర్ఎస్ సిద్ధమయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దూకుడుగా ఉన్న బీజేపీ ఇప్పుడు ఏడాది పాలన పూర్తి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంబరాలను ప్రశ్నిస్తూ 6 గ్యారంటీలు 66 మోసాలతో ఛార్జిషీటు తయారు చేసింది కమలదళం. రాష్ట్రంలో పాలకులే మారారు కానీ పాలన మాత్రం మారలేదని విమర్శిస్తోంది తెలంగాణ బీజేపీ. పేదల బతుకులు మారలేదనే నినాదాన్ని ప్రజల్లో గట్టిగా వినిపించబోతుంది. మహాలక్ష్మి పథకం మొదలుకొని రైతు భరోసా, పింఛన్ సమస్యలు, సొంత ఇళ్లు, గృహజ్యోతి, యువతకు విద్యా భరోసా వంటి అంశాలను ఛార్జిషీట్లో పొందుపరిచిన కమలదళం ఫిర్యాదు పత్రం ద్వారా రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్ వంటి అంశాల వారీగా గ్యారంటీలు అందని బాధితుల వివరాలు తీసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. అరాచక పాలన పేరుతో మూసీ, హైడ్రా, ఫార్మాసిటీ, ఆర్ఆర్ ట్యాక్స్ కమిషన్ల బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి కాంగ్రెస్ ఏడాది వైఫల్యాలను ప్రజలు ఎండగట్టి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలనే వ్యూహాన్ని రచిస్తోంది బీజేపీ. ఈ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం, తెలంగాణ ప్రజలు ఎంతో ఆరాటపడి పోరాటాలు చేసి తెచ్చినటువంటి తెలంగాణ, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ గారు పూర్తిగా అది కుటుంబమయం చేయడం జరిగింది. మరి కేసీఆర్ పోవాలని, కుటుంబ పాలన పోవాలని, కేసీఆర్ అవినీతి పోవాలని మరి ప్రజలు ఆ రోజు సంవత్సరం క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఏ మాత్రం మరి తేడా లేకుండా టీఆర్ఎస్ ఏ రకంగా పరిపాలన చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిపాలన చేస్తా ఉంది. అదే రకమైనటువంటి అహంకారం, అదే రకమైనటువంటి నియంతృత్వం, అదే రకమైనటువంటి అవినీతి, అదే రకమైనటువంటి వైఫల్యాలు ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి విషయాన్ని గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూశాం. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం తమను కాదనుకొని తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో తెలిసొచ్చిందంటుంది. కాంగ్రెస్ పాలనను ప్రజలు ఎండగట్టేందుకు తన తదుపరి కార్యాచరణను సిద్ధం చేస్తుందట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోవడంతో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు వెళ్లి రేవంత్ సర్కార్ను నిలదీయాలనుకుంటుందట. ప్రజా సమస్యలపై పార్టీ తరపున వినిపించేందుకు ప్రజలోకి విస్తృతంగా వెళ్లేందుకు సిద్ధమవుతుందట. మరి ఇవాళ కూడా రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు. ఇవాళ మా లక్ష్యం ఒక్కటే, కేసీఆర్ ఏం చెప్పిండు, ఎవరు ఎన్ని తిట్టినా మనకు ప్రజలకు మేలు చేయాలి. కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం, ఈ తెలంగాణను 10 ఏళ్లలో అభివృద్ధి పథంలో నడిపిన వాళ్ళం కనుక ఈ తెలంగాణను కాపాడుకునే బాధ్యత ఉంటది. ఎన్ను తిట్టినా భరించుదాం, కానీ
తెలంగాణ ప్రజలకు అన్యాయం అయితే మాత్రం చూస్తూ ఊరుకోం. రేవంత్ రెడ్డి మెడలు వంచైనా సరే 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులను ఇడిచిపెట్టాం, ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టాం. ఆ రకంగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏడాది రేవంత్ పాలనపై ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎన్నో హామీలిచ్చి ఇప్పటికీ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని విమర్శలను మూటగట్టుకుంటూ ఏం సాధించారని రేవంత్ సర్కార్ ఏడాది సంబరాలు జరుపుకుంటోందని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.